బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదానికి గురై ఇద్దరు వ్యక్తుల మరణానికి కారణమైన 5 వ్యక్తులను సికింద్రాబాద్ బోయిన్పల్లి పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈ నెల 24న బోయిన్పల్లిలోని డైరీ ఫామ్ వద్ద రహదారి ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు ఆకాష్, నందిని మృతి చెందారు. భారత్ పేపర్ నెట్ కేబుల్ రహదారి పైన పడి ఉండటంతో ద్విచక్ర వాహనదారుడు ప్రమాదానికి గురయ్యాడు. సహాయం చేద్దామని మరికొంతమంది యువకులు అక్కడ ఆగడంతో అదే సమయంలో భారీ ట్రక్కు యువకులను ఢీకొట్టడంతో ఆకాష్, నందిని ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదం జరిగిన చోట సరైన వెలుతురు లేకపోవడంతో ప్రమాదానికి కారణం నార్త్ జోన్ డీసీపీ రోహిణి ప్రియదర్శిని తెలిపారు. బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదానికి గురై ఇద్దరు వ్యక్తుల మృతికి కారణమైన 5 వ్యక్తులను సికింద్రాబాద్ బోయిన్పల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి. అటు రోడ్డు ప్రమాదానికి గురై మృతి చెందిన దానికి సంబంధించిన 5 నిందితులను పోలీసులు అయితే అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? మాధురి, బోయిన్పల్లి పిఎస్ పరిధిలోని ఈ డైరీ ఫామ్ వద్ద ఈ నెల 24వ తేదీన ఒక రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ భారత్ పేపర్ నెట్ కేబుల్ అనే ఈ సంస్థ రోడ్డు పైన ఒక కేబుల్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. అక్కడ ఏదైతే రోడ్లు తవ్వకాలు చేస్తున్నారో దానికి సంబంధించిన ఎలాంటి వీధి సూచికలు అంటే ఎలాంటి సూచికల బోర్డులు అంటే హెచ్చరికలు చేస్తూ ఎలాంటి బోర్డులు అనేది ఏర్పాటు చేయలేదు. దీంతో ఆ రోడ్లు ఏదైతే తవ్వుతున్నారో అదంతా గుంతలమయం. అంతేకాకుండా ఒక వైర్, నెట్ కేబుల్ వైర్ కూడా రోడ్డు అడ్డంగా వేయడంతో ఒక వ్యక్తి అటుగా వెళ్తూ ఈ రోడ్డు పైన అతని వాహనం ప్రమాదానికి గురైంది. అతన్ని రక్షించేందుకు కొంతమంది వ్యక్తులు అక్కడే ఉన్న వారిలో కొంతమంది రక్షించాలి, అంటే పడిపోయిన అతన్ని రోడ్డుపై నుంచి లేపాలని వెళ్ళిన క్రమంలో అదే సమయంలో వేగంగా దూసుకొచ్చిన ఒక లారీ, ఆ ప్రమాదం జరుగుతుందని అక్కడ రోడ్డు సరిగా లేవని తెలిసినా కూడా 100 స్పీడ్తో వచ్చిన ఒక లారీ వీరందరినీ కూడా ఢీకొట్టుకుంటూ దాదాపు 1/2 కిలోమీటర్ వరకు ఈడ్చుకుపోయింది. ఈ ప్రమాదంలో ఆకాష్, నందిని అక్కడికక్కడే మృతి చెందగా మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. విషయం తెలుసుకున్న నార్త్ జోన్ డీసీపీ రోహిణి ప్రదర్శన ఘటనా స్థలానికి అక్కడికి వెళ్ళి ఎలాంటి అనుమతులు లేకుండా ఈ భారత్ ఫైబర్ నెట్ వాళ్ళు ఈ కేబుల్ అంటే ఇంటర్నెట్ కేబుల్ ఏర్పాటు చేయడం వల్ల రోడ్డు గుంతలమయంగా మారి ఈ ప్రమాదం జరిగిందని భావించారు. దీంతో నిర్లక్ష్యంగా లారీ ఏదైతే డ్రైవర్ నడిపాడో అతన్ని, ఆ తర్వాత అతనికి లారీ ఇచ్చిన యజమానిని కూడా అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ క్రమంలోనే ఎప్పుడైతే ప్రమాదం జరిగింది చనిపోయింది తెలవడంతో ఆ లారీ ఓనరు ఆ డ్రైవర్ బదులు స్థానంలో మరో వ్యక్తిని పెట్టి పోలీసులకు అప్పగించాలని ప్రయత్నం చేశారు. ఏదైతే ఒక వ్యక్తి బదులు ఇంకో వ్యక్తి అక్కడికి రావడం, ఆ వ్యక్తిని, డ్రైవర్ని, యజమానితో పాటు ఈ భారత్ ఫైబర్ నెట్ ఏదైతే ఈ కేబుల్ నిర్లక్ష్యంగా రోడ్డు తవ్వి కేబుల్ని రోడ్డుపై ఇష్టానుసారంగా వేసిందో దాని ఎండి రాఘవేంద్ర రవికిరణ్, ఆ తర్వాత మేనేజర్ని, వీరి మొత్తం 5 మందిని కూడా అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించడం జరిగింది. మాత్రం రైట్, థ్యాంక్ యూ కృష్ణ. 24 రోజు, ఈ నెల 24 రోజు రాత్రి 9:30 ప్రాంతంలో డైరీ ఫ్రమ్ క్రాస్ రోడ్స్ దగ్గర మనకు ఒక ఫ్యాటల్ రోడ్ యాక్సిడెంట్ అయింది. ఆ యాక్సిడెంట్లో మనకు 2 చనిపోవడం జరిగింది, ఒకరు సీరియస్గా ఇంజురీ అవ్వడం జరిగింది. దాంట్లో క్రైమ్ నంబర్ 189/2024లో 304A 337 279 ఐపీసీ కింద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దాంట్లో ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు మనకు కొన్ని విషయాలు బయటకు వచ్చినాయి. దాంట్లో యాక్సిడెంట్ జరిగినందుకు ముఖ్య కారణం ఏంటంటే, ఫస్ట్ ఒక 2 వీలర్ అతను ఒక కేబుల్ వైర్ తగిలి పడిపోతాడు. ఆ పడిపోయిన అతను తీసి హెల్ప్ చేయడానికి, ప్లస్ ఆ వైర్ను లాగి పక్కకు తీయడానికి కొన్ని మోటార్ సైక్లిస్ట్ కొంతమంది అక్కడ ఆగుతారు. ఆగినప్పుడు ఏమవుతుందంటే వెనక నుంచి ఒక ట్రక్, 10 వీలర్ ట్రక్ వచ్చి వాళ్ళను ఒక ఇద్దరు ముగ్గురు వ్యక్తినో గుద్దేసి వెళ్ళడం జరిగింది. సో దీనివల్ల సీరియస్ ఇంజురీస్లో ఒక 2 హెల్ప్ చేయడానికి దిగిన వాళ్ళు చనిపోవడం జరిగింది. సో దీంట్లో చూస్తే ఫస్ట్ కేబుల్ అన్నది కిందకి దిగడం, ఈ కేబుల్ వచ్చి యాక్చువల్లీ నేషనల్ హైవే పైన అలాంటి కేబుల్ కట్టడము
అది చేయడమో యాక్చువల్లీ కుదరదు. అది పర్మిషన్ లేకుండా భారత్